హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీల దృష్టంతా ఇప్పుడు అభ్యర్థుల ఎంపికపై ఉంది. ఇందులో భాగంగా ఎవరితోనూ పొత్తులలో లేని వైసీపీ గతంలో ఎన్నడూ లేని విధంగా అన్నట్లుగా ఇన్ఛార్జీలను మారుస్తోంది. అభ్యర్థుల ఎంపికలో సమూల మార్పులు చేపడుతోంది. ఈ సందర్భంగా అలిగిన వారు పార్టీని వీడుతుండగా అర్థం చేసుకున్న వారు పార్టీలో కంటిన్యూ అవుతున్నారు. ఎవరున్నా పోయినా డోంట్ కేర్ అంటున్నారు జగన్. మరోపక్క టీడీపీ జనసేన కలిపి ఈసారి బరిలోకి దిగబోతున్నాయి. 2024లో 2014 లాంటి ఫలితాలు సాధించాలని, కుదిరితే బీజేపీని కూడా కలుపుకోవాలని పరితపిస్తున్నాయి. బీజేపీ నుండి ఓ కన్ఫర్మేషన్ లేకపోవడంతో ఆ విషయం ప్రస్తుతం సస్పెన్స్ లో ఉందనేది తెలిసిన విషయమే. అయినప్పటికీ బీజేపీలో ఉన్న బాబు శ్రేయోభిలాషులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అసలే జనసేన లెక్కలు తేలక చేస్తుంటే ఒకవేళ ఇప్పుడు బీజేపీ కలిస్తే వారికి ఎన్ని సీట్స్ ఇవ్వాలనేది ఇప్పుడు టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. టీడీపీ జనసేన ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని, కాపు ఓటర్లను గంపగుత్తగా ఈ కూటమికి మళ్లించాలనే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఈ సమయంలో వారు అనుకున్నది అనుకున్నట్లు జరగాలంటే జనసేనకు కేటాయించే సీట్లు అత్యంత కీలకం. ఈ సీట్ల కేటాయింపుపైనే జన సైనికులు, కాపు సామాజిక వర్గ ఓటర్ల నిర్ణయం పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ఎన్ని ఎక్కువ సీట్స్ ఇస్తే జనసేన క్యాడర్ అంత బాగా పనిచేస్తుంది. అలా కాకుండా జనసేనకు 20, 25 సీట్లు మాత్రమే ఇస్తే అది టీడీపీకి కూడా తీవ్ర నష్టం అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. మొదటి నుంచి కాపు నాయకులు, హరిరామ జోగయ్య వంటి సీనియర్లు చెబుతున్నది ఇదే. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే అప్పుడు జనసేన సైతం కీలక భూమిక పోషించే అవకాశం ఉండే విధంగా టికెట్లు కేటాయిస్తేనే కాపు సామాజిక వర్గం ఓటర్లు అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా కాకుండా జనసేనను ఏదో గెలవటానికి ఒక సోర్స్ లా చూస్తే అది ఖచ్చితంగా కూటమికి అతిపెద్ద దెబ్బనే విషయం ఇప్పుడు పవన్తో పాటు చంద్రబాబు కూడా గ్రహించారు. అందుకే చంద్రబాబు జనసేనకి సాధ్యమైనన్ని ఎక్కువ సీట్స్ ఇచ్చేలా కార్యాచరణ చేస్తున్నారట. ఇది ఖచ్చితంగా జన సైనికులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇందులో భాగంగా జోగయ్య చెబుతున్నట్లు 60కి తగ్గకుండా, గతంలో వినిపించినట్లు 25కి పెరగకుండా కాకుండా మధ్యస్థంగా 40 సీట్లు జనసేనకు కేటాయించే సూచనలున్నాయి. ఇప్పుడు ఈ నెంబర్ కాపు సామాజిక వర్గాన్ని జనసేన వైపు తిప్పే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కారణం 40 సీట్లు జనసేనకిస్తే ఒకవేళ ఏపీలో హంగ్ వస్తే కూటమిగానే ప్రభుత్వ ఏర్పాటు చేయటం తప్ప టీడీపీకి మరో ఆప్షన్ ఉండదు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ చెప్పిందే వేదమవుతుంది. అందువల్లే కాపులు ఇప్పుడు పట్టు బిగిస్తున్నారని అంటున్నారు. ఫలితంగా పవన్ షేరింగ్ కి కూడా అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా చాలా మంది కాపు నాయకులు కోరుకున్నట్లు 2.5 ఏళ్లు పవన్, 2.5 ఏళ్లు చంద్రబాబు అధికార పీఠాన్ని అధిరోహించాల్సిందే.